వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పెంచిన పింఛన్ మొత్తం 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు 1000 చొప్పున మొత్తం జూలై 1న 7,000 అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన పాసు పుస్తకాలను పింఛన్తో పాటు అందించాలన్నారు. ప్రతి జిల్లాలో 10 మహిళా మార్టులు ఏర్పాటు చేయాలన్నారు. T20 WCలో సూపర్ 8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్కు పడగొట్టాడు. వరుస బంతుల్లో ముగ్గురిని అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్లో మ్యాచ్లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో T20 WC చరిత్రలో 2 హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా కమిన్స్ రికార్డు సృష్టించారు. దేశంలో కొత్త టెలికాం చట్టం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్వర్క్నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు కూడా ఈ అధికారం ఉంటుంది. తాండూరు, జహీరాబాద్ మధ్య 70 కిలోమీటర్ల దూరంతో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్ వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ బీదర్ రూట్లో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వికారాబాద్ మీదుగా ఈ 2 పట్టణాలకు ప్రస్తుతం రైలు మార్గం ఉన్న 104 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఎక్కువ మంది బస్సులోనే ప్రయాణిస్తున్నారు. రాష్ట్రంలో 53 జువెనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి పరీక్షలు జరుగుతున్నాయని TGPSC తెలిపింది. జూలై 4 వరకు మల్టీ సెషన్ CRBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పనపై కూలంకషంగా చర్చలు జరుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజలాకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాలపై లోతుగా సభలో విశ్లేషణలు చేస్తామన్నారు. అటు జనసేన పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తమ పార్టీనే తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా ప్రదీప్ సింగ్ కరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ MDగా ఉన్న కరోలాకు NDA DGగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా నెట్ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం దుమారం లేపడంతో NDA డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ పై కేంద్రం వేటు వేసిన సంగతి తెలిసింది. ఈ వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన నీట్ PG పరీక్షలను సైతం రద్దు చేశారు. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% DAను పెంచుతూ CMD రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7% DA ఇస్తుండగా ఈ నెల నుంచి 11.7% అమలు కానుంది. ట్రాన్స్కో నుంచి పెన్షన్ తీసుకునే వారికి 3% పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలను 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లించనున్నారు. జూన్ నెల DAను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసుని కూల్చివేసిన సంగతి తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిడదవోలు, కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు విశాఖ, సింహాద్రి, విశాఖ లింగంపల్లి జన్మభూమి, విజయవాడ విశాఖ రత్నాచల్, గుంటూరు విశాఖ ఉదయ్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్, గుంటూరు రాయగడ, విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు, రాజమండ్రి విశాఖ ప్యాసింజర్ను ఇరువైపులా రద్దు చేశారు. నీట్ UG 2024 పేపర్ కొన్ని సెంటర్లలో మాత్రమే లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీక్ వల్ల కొందరు లాభపడినప్పటికీ పరీక్షను రద్దు చేస్తే కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది నష్టపోతారని పేర్కొన్నారు. 2004, 2015లో లీకేజ్ వ్యవహారం భారీ ఎత్తున జరగడంతో పరీక్షను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. NTR, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తిరగనున్న మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 15 దేశాల్లో తెరకెక్కించనున్నట్లు టాక్. కాగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అశ్రితా శెట్టి జంట విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫోటోలు తొలగించుకోవడమే ఇందుకు కారణం. ఉత్తరాఖండ్కు చెందిన మనీష్ మోడల్ అశ్రితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా మనీష్ పాండే భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 T20లో 209 రన్స్ చేశారు. అలాగే IPLలో దాదాపు అన్ని జట్లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 3-4 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన నేత నాగబాబు తెలిపారు. పిఠాపురం ప్రజలు అద్భుతమైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను పవన్ 100% నెరవేరుస్తారని తెలిపారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. త్వరలో ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై CBI విచారణ చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని పేర్కొంది. కాగా మే 5న నీట్ పరీక్ష జరగగా మే 4నే ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచికగా నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రవాదుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ తెలిపారు. హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొంది. మన దేశంలో డెంగ్యూ తీవ్రతపై ఇటీవల WHO డాక్యుమెంట్ విడుదల చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు హెచ్చరించింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు వెల్లడించింది. DENV1, DENV2, DENV3, DENV4 ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరో ఈ నెల 30న తేలనుంది. ఈ నెల 28న ఔటింగ్ జరగనుండగా 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధ్యక్ష పదవి రేసులో 6 అభ్యర్థులు నిలిచారు. పార్లమెంటు స్పీకర్ జనరల్ మహమ్మద్ కఫర్ గాలిఫాత్, మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేట్ సయీద్ జలీలి, మహదీ ఖాదీ ముస్తాఫా ఫోర్ మహమ్మదీ, దేశ ఉపాధ్యక్షుడు అమీర్ హుసేన్, టెహ్రాన్ మేయర్ అలీరాజా జకానీ, సంస్కరణవాది మసూద్ జషోర్కి పోటీలో ఉన్నారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రాయపట్నం పోర్ట్, రైల్వే జోన్కు సహకారం అందించాలని కోరామన్నారు. బీహార్లో మరో బ్రిడ్జి కుప్పకూలింది. సివాన్ జిల్లాలో దరౌండా మహారాజ్గంజ్ గ్రామాల మధ్య నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బీహార్లో వారం రోజులలో 2 బ్రిడ్జిలు కూలిపోయాయి. గత మంగళవారం అరియారా జిల్లాలో 180 మీటర్ల పొడవుతో కొత్త నిర్మించిన వంతెన కూలిపోయింది. ఈ ఘటనపై గ్రామీణ పనుల శాఖ సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రారంభించింది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కాగా వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. T20 WC సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 20 రన్స్ తేడాతో గెలిచింది. 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 127 రన్స్కే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో మ్యాక్స్వెల్ 59 రన్స్తో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. AFG బౌలర్లలో గుల్ఫాజిన్ నాయబ్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా నబీ రషీద్, ఒమాజ్జన్ తలో వికెట్ తొరగొట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన కంపార్ట్మెంట్ నుండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.7 కోట్లు వచ్చింది. చంద్రబాబు స్ఫూర్తితో CBN ఫోరం కొనసాగుతుందని, ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామని CBN ఫోరం వ్యవస్థాపకుడు జనక్ సమర్ తెలిపారు. 100 ఫీట్ రోడ్లో క్యాంటీన్ ఏర్పాటు చేశామన్న జనక్ సమర్ తెలిపారు. పేదల ఆకలి తీర్చాలని ఆంధ్రప్రదేశ్లో తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఆదరణ పొందాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీకి పేరొస్తుందనే కడుపు మంటతో పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేసిందని ఆయన ఆరోపించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి బర్త్డే వేదికలో అపశృతి చోటు చేసుకుంది. తమ అభిమాన స్టార్ హీరో బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా అభిమానులు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఓ బాలుడి చేతికి నిప్పు అంటించి పెంకులను పగలగొట్టే కరాటే ఫీట్ ను ప్రదర్శించారు. విజయవంతంగా ప్రదర్శించారు. కానీ ఆ తర్వాత బాలుడి చేతికి ఉన్న నిప్పు ఎక్కువ అవడం, అది ఆర్పేందుకు పక్కనే ఉన్న వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న పెట్రోల్ పడడంతో దాంతో నిప్పు ఒక్కసారిగా ఎగిసిపడింది. ఒకవేళ ఆ నిప్పు దళపతి బర్త్డే వేదికపై ఉన్న దళపతి ఫ్లెక్సీలకు అంటుకొని ఉంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగేదంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అసెంబ్లీలో పలు మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తొలి సంతకం చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తారని స్పీకర్ అన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సభలోకి రావాలని స్పృహ లేకపోతే ఎలా, సభ సంప్రదాయాలను ఎంత పెద్దవారికైనా గౌరవించాల్సిందేనన్నారు. గత ప్రభుత్వ దౌర్జన్యాలపై నేను దూకుడుగా మాట్లాడానని, ఇప్పుడు బాధ్యతాయుత పదవిలో ఉన్నారని అలా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున తుళ్లూరు నుంచి వచ్చి పాదయాత్రగా బయలుదేరి విజయవాడ ఆలయానికి చేరుకున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని జగన్మాతకు గతంలో మొక్కుకున్నామని రైతు కుటుంబాలు తెలిపాయి. ప్రస్తుతం రాజధాని పనులు ప్రారంభం కావడంతో అమ్మవారికి పొంగళ్లు, సారే సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కాన్వాయ్కి ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి వంగలపూడి అనిత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హోంమంత్రి కాన్వాయ్లోని ఓ కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కారుపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ కు మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి అనిత వైద్యులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.